సహించలేదు. ఈనాడు ఆంగ్లేయులతో సంధికై ప్రయత్నించారు. ఆ ప్రయత్నాల్లో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఎందుకంటే శాశ్వతంగా నేను మీ గుండెల్లో నిలిచే ఉంటాను. సెలవు. నేను మీ స్వాగతం మా స్వతంత్రం కొరకు వచ్చాను. మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి. వచ్చాను. నేను మీకు పన్ను కట్టాను. ఎందుకు కట్టాను మీకు పన్ను? ఈ దేశం మీద, ఈ నేల మీద ఈ నదీ నదులు మీరందరి నుంచి మరణించుకొచ్చారు. ఈ గాలి మాది, నదీ నదులు మావి, సంపద మాది, ప్రకృతి మాది, ప్రకృతి సంపద కాదు అనే అధికారులు ఎవరికి లేదా అంటే స్థాయించేటట్లేదు. మాడాను కాబట్టి చూడగలుగుతున్నావు, చూస్తూ మాట్లాడగలుగుతున్నావు. ఈ మాట నా కోసం కాదు, నీ కోసం కాదు. అన్యం పుణ్యం వెలుగుని రక్షణ కూడా ఎన్నడూ ఎక్కడ తల వంచని సీతారాములను నేను నీ ఎదుట తల వంచి చేతులు జోడించగలుగుతున్నాను. అమాయకులు అయిన 60 బిడ్డలకు స్వేచ్ఛను ప్రసాదించమని మా జాతిని కోత కూసావో ఏమి నా జాతి చావదచ్చిన పిరికి పందలు చేత నీవు పిరికి పందవో, నేను పిరికి పందలు. నీవు నన్ను సంబరానికి పిలిచినా కూడా ఒంటరిగా వచ్చిన నేను పిలికి పందన. చుట్టూ సైనిక దళాలు మోహరించుకొని పద పిల్లలను ఏర్పాటు చేసుకుని నాతో మాట్లాడడానికి బయటపడుతున్నా. నీవు పిలికి పందవా? ఈ ఒక్క అల్లుడి సీతారామరాజును చంపితే 100 మంది సీతారామరాజులు ఉద్భవిస్తున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవం పిండి నిన్ను నీ సింహాసనాన్ని భస్మీపటం చేస్తారు. అక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు.